హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడ్యుటోరియల్ లెర్నింగ్ ఛానల్. ఈరోజు మనకి ఏపీ పాలిసెట్ ప్రిపరేషన్ టిప్స్ 2025 పాలిసెట్ ఎగ్జామ్కి సంబంధించి ప్రిపరేషన్ టిప్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాగా హై ర్యాంక్స్ తెచ్చుకోవాలి, అలాగే ఏమేం బుక్స్ తీసుకోవాలి, అలాగే డైలీ ప్రాక్టీస్ టైం టేబుల్ ఏంటి, స్టడీ మెటీరియల్స్ ఏంటి, అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ద్వారా మనం ఎంత కవరేజ్ చేయొచ్చు సిలబస్ని, అలాగే సిలబస్ ఏంటి అనేది ఒక ప్లేలిస్ట్ లాంటిదైతే క్రియేట్ చేశాను. సో, ఆ ప్లేలిస్ట్‌లో మీకు వీడియోస్ రోజు అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. సో, దాని ద్వారా మీరు నాలెడ్జ్ తెలుసుకోవచ్చు. పాలిసెట్ ఎగ్జామ్ గురించి, అలాగే హై ర్యాంక్స్ కూడా తెచ్చుకోవచ్చు. నేను పెట్టే ఈ ప్రతి వీడియోలో మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఉంటుంది. సో, ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి. ఇక వీడియోలోకొస్తే మనకి ప్రిపరేషన్ టిప్స్ మనకి 6 స్టెప్స్ అయితే ఉంటాయి. మేజర్ టిప్స్. ఈ టిప్స్ చూసేసరికి మీకు ఒక అండర్‌స్టాండింగ్ అయితే వస్తుంది. సో, ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి ఈ ఏపీ పాలిసెట్ 2025 సిలబస్ అయితే మనకి ఫుల్‌గా తెలిసుండాలి. ఏమేమి చాప్టర్స్ ఉంటాయి, అలాగే దాంట్లో మార్క్స్ వైస్ వెయిటేజు, అలాగే బ్లూ ప్రింట్ లాంటిది ఉంటుంది. సో, ఎంత అనేది మీకు ఫుల్‌గా తెలిసుండాలి. ఎగ్జామ్‌లో ఏమేమి వస్తాయని కూడా తెలిసుండాలి. అలాగే సెకండ్ స్టెప్ వచ్చేసరికి మీరు ఒక కన్సాలిడేటెడ్ షెడ్యూల్ అయితే ప్రిపేర్ అండ్ ఫాలో అయ్యి ఉండాలి. అంటే మీకు ఒక స్టడీ టైమ్ టేబుల్ అయితే ఉండాలి. ఈ ఎగ్జామ్స్ సంబంధించి మొత్తం ఈ ఎగ్జామ్ సిలబస్ కవర్ చేసే విధంగా స్టడీ టైమ్ టేబుల్ అయితే ఉండాలి మీకు. ఈ టైమ్ టేబుల్‌లో ప్రతి ఒక్క ఇంపార్టెంట్ టాపిక్ బేస్ చేసుకొని టైమ్స్ అయితే ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి స్టెప్ 3 బెస్ట్ ఏపీ పాలిసెట్ బుక్స్ అండ్ క్వెషన్ పేపర్స్. మనకి అఫీషియల్ స్టడీ మెటీరియల్స్ అయితే ఉంటాయి. రెప్యూటబుల్ రైటర్స్ ఉంటారు. ఏదైతే ఎంటైర్ సిలబస్ అలాగే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందో, సో, దాన్ని మీరు ప్రిఫర్ చేయండి. లైక్ ఫాల్కన్ పబ్లికేషన్స్ కానీ, వీజీఎస్ గానీ, అలాగే విక్రమ్ గానీ, ఇలాంటివి అయితే ఉంటాయి. సో, వాటిలో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకొని క్వెషన్ బ్యాంక్ గానీ, లేకపోతే స్టడీ మెటీరియల్స్ కానీ తీసుకోండి. అలాగే ఏపీ పాలిసెట్ ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ పేపర్స్ ఉంటాయి. అలాంటి బుక్స్ కూడా తీసుకోండి విత్ ఆన్సర్స్‌తో సహా ఆ క్వెషన్ పేపర్స్‌కి. సో, వాటి ఎ ఎలాగా ఉపయోగపడుతుందంటే, ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాగా ఉంటుంది, అలాగే ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది, అలాగే ఎగ్జామ్‌లో క్వెషన్స్ ఎలా ఇస్తారు. మనకి కొంతమందికి ఈ పాలిసెట్ అనేది మల్టిపుల్ చాయిస్ క్వెషన్ ఎంసీక్యూ టైప్ అయితే ఉంటుందని కూడా తెలీదు. సో, వాళ్ళకైతే చెప్తున్నాను తెలియని వాళ్ళకి. ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి మనకి ప్రాక్టీస్ డైలీ. సో, ఈ స్టెప్‌లో మనకి రోజు రెగ్యులర్‌గా వేరియస్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్‌ని సాల్వ్ చేయడం అయితే మొదలుపెట్టాలి డైలీ. అలాగే ఈచ్ టాపిక్ మనమైతే కవర్ చేయాలి. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్, అలాగే మేనేజ్‌మెంట్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. దీని ద్వారా మనకి వెంటనే ఆ క్వెషన్ మనం ఇదివరకే చదివాము, ఇదివరకే ప్రాక్టీస్ చేసామని గుర్తెచ్చుకొని కరెక్ట్ ఆన్సర్‌ని అయితే మనం గెస్ చేయగలుగుతాం. వితిన్ ఫ్యూ సెకండ్స్‌లోనే మనం కనిపెట్టగలుగుతాం. సో, దాని ద్వారా మనకి చాలా లాభం అయితే ఉంది. సో, డైలీ ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతే మీకు పాలిసెట్‌లో మంచి ర్యాంక్ అయితే వస్తుంది. సో, అది మాత్రం మర్చిపోకండి. అలాగే ఇప్పుడు ఏపీ పాలిసెట్ 2025 మాక్ టెస్ట్. ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌ని సాల్వ్ చేయడమే కాకుండా మాక్ టెస్ట్స్ కూడా ఉంటాయి ఆన్‌లైన్‌లో. కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. లేదా నేను వీడియో కూడా చేస్తాను మాక్ టెస్ట్ ఎలాగా తీసుకోవాలని. సో, ఆ వీడియోలో కూడా మీరు చూడండి. నెక్స్ట్ వస్తూ ఉంటాయి వీడియోలు. సో, రెగ్యులర్‌గా మీరు మాక్ టెస్ట్స్ ప్రాక్టీస్ అవ్వండి. ఏపీ పాలిసెట్ 2025 మాక్ టెస్ట్స్ ఆన్‌లైన్ అనంటే మీకు కొన్ని వందల కొద్దీ వస్తూనే ఉంటాయి వెబ్‌సైట్స్. సో, ఆ వెబ్‌సైట్స్‌లో మీరు మాక్ టెస్ట్స్ అయితే ఆన్‌లైన్‌లో అటెండ్ అవ్వచ్చు. మనకి ఈ మాక్ టెస్ట్స్ అనేవి టైమ్ మేనేజ్‌మెంట్‌ని, అలాగే యువర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెసెస్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. తర్వాత రెగ్యులర్ రివిజన్. సిక్స్త్ స్టెప్ అనేది రెగ్యులర్ రివిజన్. దీంట్లో మనకి రెగ్యులర్‌గా, కన్సిస్టెంట్‌గా రివిజన్ చేయడం ద్వారా అన్ని టాపిక్స్‌ని కవర్ చేయగలుగుతాం. అలాగే నోట్స్ అనేది మనకి ప్రిపేర్ చేసుకోవాలి. స్టడీ మెటీరియల్ లేకపోతే మీకు నోట్స్ అయినా ప్రిపేర్ చేసుకోండి. లేదు మీకు స్టడీ మెటీరియల్ నచ్చలేదు అనుకుంటే, స్టడీ మెటీరియల్‌ని వదిలేసి నోట్స్ అయితే మీరు ప్రిఫర్ చేయండి. నాకైతే స్టడీ మెటీరియలే ఎక్కువ అనిపిస్తది. సో, దాంట్లో నచ్చకపోతే నోట్స్ అయితే ప్రిఫర్ చేయండి. సో, అలాగే నోట్స్‌లు కూడా ఎలాగా తీసుకోవాలి ఆన్‌లైన్‌లో అనేది నేను చెప్తాను నెక్స్ట్ వీడియో కూడా. అన్ని వీడియోస్ పాలిసీకి సంబంధించి అన్ని రకాల డౌట్స్ మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో కవర్ అవుతూ ఉంటాయి.
సో, ఎవరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రెగ్యులర్ రివిజన్ చేస్తూ ఉండండి. సో, వీటి ద్వారా మీకు హై ర్యాంక్స్ కొట్టడం అయితే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటది. సో, ఇది మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.